అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. హనుమలో శివుడిని దర్శించిన సీతమ్మ తల్లి. హనుమ రోజు సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో, ఈరోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను. నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను అంది సీతమ్మ. పిలు పిలు, నీకే అర్థమవుతుంది అన్నాడు రామచంద్రుడు నవ్వుతూ అన్నట్టుగానే. సీతమ్మ స్వయంగా వంట చేసి హనుమను భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను నాయనా, మొహమాట పడకు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకొని భోజనం చేయసాగాడు. సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తోంది. హనుమ వద్దు అనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టినదంతా తింటున్నాడు. కాసేపట్లో సీతమ్మ స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది. సీతమ్మ కంగారు పడి అంతఃపురవాసుల కోసం వండిన వంట తెప్పించింది. అది అయిపోయింది. తల వంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురుమంటూ. సీతమ్మకి కంగారు పుట్టి, రోజూ ఏం తింటున్నావు నాయనా అని అడిగింది వినయంగా. రామనామం తల్లి, వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ. సీతమ్మ త్రుళ్ళిపడింది. నిరంతరం రామనామం భజించేవాడు శివుడొక్కడే కదా. సీతమ్మ తల్లి తేరిపారా చూసింది. అప్పుడు కనిపించాడు సీతమ్మకి హనుమలో శంకరుడు. శంకరుడే హనుమ. నిత్యం రామనామం ఆహారంగా స్వీకరించేవాడికి తాను మరి ఏమి పెట్టగలదు? సీతమ్మ ఒక అన్నపు ముద్దను పట్టుకొని రామార్పణం అని ప్రార్థించి వడ్డించింది. ఆ ముద్దని భక్తితో కళ్ళకు అద్దుకొని స్వీకరించి అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తిగా. హనుమలోని పరమేశ్వరుణ్ణి భక్తితో నమస్కరించింది సీతమ్మ తల్లి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.